In this video we are going to discuss about probability. Basically we will discuss about the two probability types. One is a Bernoulli probability, another one is a binomial probability. Okay, let's first understand the basic idea of a probability, so that we will dive into the types later. సో ప్రాబబిలిటీ అంటే ఏదైనా జరగడానికి ఉన్నటువంటి అవకాశాన్ని కొలవడం అనేటువంటిది జరుగుతుంది. సాధారణంగా కొన్ని అంశాల గురించి మనము గెస్ చేస్తూ ఉంటాము. అంటే ఒక కాయిన్ అనేటువంటి టాస్ వేసినప్పుడు హెడ్ రావచ్చు, టెయిల్ రావచ్చు అనేటువంటిది, టెయిల్ రావచ్చు, హెడ్ రావచ్చు అనేటువంటి చెప్తుంటాం. అయితే ఎంత రావచ్చు, టెయిల్ రావడానికి ఎంత అవకాశం ఉంది, హెడ్ రావడానికి ఎంత అవకాశం ఉంది అనేటువంటిది మెజర్ చేయడం అనేటువంటిది ప్రాబబిలిటీలో జరుగుతుంది. సాధారణంగా మనం ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఒక సర్టైనిటీ అనేటువంటిది లేనటువంటి సందర్భంలో, అన్సర్టైనిటీ ఉన్నప్పుడు అన్సర్టైనిటీని మెజర్ చేయడానికి ప్రాబబిలిటీ అనేటువంటిది యూజ్ చేస్తారు. సాధారణంగా సర్టైనిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్లో చాలా అంశాలు సర్టైనిటీ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేటువంటిది సర్టైనిటీ. అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు అనేటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి ఒక ఈవెంట్ అన్నమాట. సో అయితే ఇలాంటివి కాకుండా ఒక ప్లాంట్ అనేటువంటిది జర్మినేట్ అవుతుందా లేదా అనేటువంటి విషయంలో కానీ, ఒక మ్యుటేషన్ అనేటువంటిది జరుగుతుందా లేదా అనేటువంటి విషయం కానీ ఉన్నప్పుడు, అంటే ఒక ఈవెంట్కి సంబంధించి మోర్ దెన్ వన్ అవుట్కమ్ అనేటువంటిది ఉన్నప్పుడు, మల్టిపుల్ అవుట్కమ్స్ ఉన్నప్పుడు, ఆ ప్రతి యొక్క అవుట్కమ్ రావడానికి ఎంత అవకాశం ఉందనేటువంటిది మెజర్ చేయడం, కొలవడం అనేటువంటిది జరుగుతుంది. సో దాన్ని ప్రాబబిలిటీ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ఉంది. ఒక కాయిన్ అనేటువంటిది ఫ్లిప్ చేసినప్పుడు హెడ్ రావచ్చు. కానీ సపోజ్ మన హెడ్ పడుతుంది లేదా టైల్ పడుతుంది అని చెప్పినప్పుడు మనకు ప్రిడిక్షన్ అనేటువంటిది ఫెయిల్ అవుతుంది. ఖచ్చితంగా హెడ్ పడుతుంది అన్నప్పుడు టైల్ రావచ్చు, టైల్ పడుతున్నప్పుడు హెడ్ రావచ్చు. అయితే హెడ్ రావడానికి ఉన్నటువంటి అవకాశాన్ని, పాజిబిలిటీ అనేటువంటిది మనం మెజర్ చేయొచ్చు ప్రాబబిలిటీ ద్వారా. అలాగే టైల్ రావడానికి ఉన్నటువంటి ఒక ప్రాబబిలిటీని కూడా మనము గెస్ చేయొచ్చు అన్నమాట. సో దాన్ని గెస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఒక ఈవెంట్కి ఎన్ని అవుట్కమ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ అనేటువంటిది టాస్ చేసిన అనేటువంటి ఒక ఈవెంట్కి, ఒక ట్రైల్కి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయంటే హెడ్ ఆర్ లేదా టైల్ అనేటువంటిది వస్తుంది. టోటల్ 2 అవుట్కమ్స్ ఉన్నాయి. అండ్ ఒక పర్టికులర్ అవుట్కమ్ హెడ్ రావడానికి ఎంత ఉందంటే 1/2, అంటే పర్టికులర్ అవుట్కమ్ డివైడ్ బై టోటల్ అవుట్కమ్స్ అనేటువంటిది దాంతో మనం డివిజన్ చేస్తే మనకు ఆ పర్టికులర్ దానికి సంబంధించినటువంటి అవుట్కమ్కి సంబంధించి ప్రాబబిలిటీ అనేటువంటిది ఎంత అనేటువంటిది మెజర్ చేయడానికి వీలవుతుంది. సో ఒక సీడ్ జర్మినేట్ అవుతుందా లేదా, లేదంటే ఒక ప్లాంట్కి సంబంధించి టాల్ ప్లాంట్స్ అనేటువంటిది వస్తాయా, లేదంటే డ్వార్ఫ్ ప్లాంట్స్ అనేటువంటిది రావడానికి ఎంత అవకాశం ఉంది. సో వీటన్నిటిని మెజర్ చేయాలి అంటే, వచ్చేటువంటి అవకాశాన్ని మెజర్ చేయాలంటే ప్రాబబిలిటీ అనేటువంటిది యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ బెర్నౌలీ ప్రాబబిలిటీ అండ్ బైనామియల్ ప్రాబబిలిటీ, సో రెండింటికి ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ అనేటువంటిది కూడా బేసిక్గా అర్థం చేసుకోవాలి. ఒక సింగిల్ ఈవెంట్కి సంబంధించినటువంటి దాన్ని ఇక బెర్నౌలీ ప్రాబబిలిటీ అనేటువంటిది మెజర్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కాయిన్ విషయంలో అయితే 2 అవుట్కమ్స్కి సిమిలర్ ప్రాబబిలిటీ అనేటువంటిది ఉంది. అదే ఒక డైస్ అనేటువంటిది తీసుకుంటే, డైస్ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతి అవుట్కమ్కి, 6 అవుట్కమ్స్లో ప్రతి అవుట్కమ్కి కూడా ఈక్వల్ ప్రాబబిలిటీ అనేటువంటిది ఉంది. అయితే అలాగే ఒక సీడ్ జర్మినేషన్ విషయంలో కూడా, సీడ్ జర్మినేట్ అవుతుంది లేదనేటువంటిది కూడా సేమ్ ప్రాబబిలిటీ అనేటువంటిది ఉంది. అదే ఒక ప్లాంట్కి సంబంధించినటువంటిది పొడవు ప్లాంట్ లేదా పొట్టి ప్లాంట్ అన్నప్పుడు, అది ఒక మెండల్కి సంబంధించినటువంటి మోనోహైబ్రిడ్ క్రాస్కి సంబంధించినటువంటిది యొక్క క్రాస్లో వచ్చేటువంటి ప్లాంట్స్ అయితే, సో పొడవు రావడానికి అండ్ పొట్టిగా రావడానికి అనేటువంటి ప్రాబబిలిటీ అనేటువంటి మారుతుంది. బట్ స్టిల్ అయితే 2 అవుట్కమ్స్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ ఈవెంట్ 2 అవుట్కమ్స్ పాసిబుల్ ఉండాలి. అయితే 2 అవుట్కమ్స్కి ప్రతిదానికి ఈక్వల్ ప్రాబబిలిటీ అయితే అవసరం లేదు. సో అలాంటప్పుడు ఇక బెర్నౌలీ ప్రాబబిలిటీ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ఫార్ములా కూడా చూస్తే, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు x ఈక్వల్స్ టు p power of x into 1 minus p whole power of
1 - x అనేటువంటిది ఉంది. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్‌లో అంటే దీంట్లో x అనేటువంటిది ఇక 1తో అనేటువంటిది రీప్లేస్ చేసినట్టయితే, సో ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి p⁻x అనేటువంటిది ఒక పార్టు అండ్ 1 - p⁻1 - x అనేటువంటిది ఒక పార్ట్. అంటే p⁻x అనేటువంటిది సక్సెస్ రేట్‌ని చెప్తది, అంటే జర్మినేట్ అయిందని. 1 - p⁻x అనేటువంటిది ఏం చెప్తదంటే నాట్ జర్మినేటెడ్ అనేటువంటిది. అంటే ఒకటి హెడ్ అనేటువంటిది చెప్తే ఇంకొక టెయిల్ యొక్క ప్రాబబిలిటీ అనేటువంటిది చెప్తది. సో ప్రాబబిలిటీ అనేటువంటిది అంటే x ఈక్వల్ టు x అన్నప్పుడు, అంటే సపోజ్ 1 అనుకున్నాము. సో సపోజ్ x ఈక్వల్ టు 1 అనుకున్నప్పుడు ఏమవుతుంది అనేటువంటిది అక్కడ మనము ఆ క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అలాగే ప్రాబబిలిటీ అనేటువంటిది 0.75 అయినప్పుడు ఏంటనేటువంటిది అక్కడ పాజిబిలిటీ ఏంటనేటువంటిది క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేయడానికి. సో ఈ విధంగా ఒక సింగిల్ ట్రయల్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఈవెంట్స్‌కి సంబంధించినటువంటి ప్రాబబిలిటీ మెజర్ చేయడానికి వాడతారు. వేరేస్ బైనామియల్ ప్రాబబిలిటీ సేమ్ ఇక బెర్నౌలీ ప్రాబబిలిటీ లాగే ఉంటుంది. బట్ బైనామియల్ ప్రాబబిలిటీలో ఏంటంటే మల్టిపుల్ ట్రయల్స్ అనేటువంటిది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక ట్రయల్ ఉండదు. సో మల్టిపుల్ ట్రయల్స్ ఉంటాయి. ప్రతి ట్రయల్‌లో కూడా 2 అవుట్‌కమ్స్ అనేటువంటిది పాజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో అలాగే ప్రతి ట్రయల్‌లో ఉన్నటువంటి అవుట్‌కమ్స్ 2 పాజిబిలిటీ అనేటువంటిది చూసినట్టయితే సేమ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ అయితే ఆల్ ట్రయల్స్‌లో అయితే అదే రేషియో అనేటువంటిది మెయింటైన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాజిబిలిటీ ఆఫ్ హెడ్ అనేటువంటి 0.5 అనేటువంటిది అన్ని ట్రయల్స్‌లోనూ అలాగే ఉంటుంది. సో అలాగే పాజిబిలిటీ ఆఫ్ 0.75 ఆఫ్ టాల్ ప్లాంట్ అనేది అలాగే మెయింటైన్ అవుతుంది. సో ఆ విధంగా బైనామియల్ ప్రాబబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో బైనామియల్ ప్రాబబిలిటీలో మల్టిపుల్ ట్రయల్స్ అనేటువంటిది చూస్తాం. సపోజ్ ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ప్లాంట్స్ అనేటువంటిది ఉన్నప్పుడు 10 ప్లాంట్స్ అనేటువంటిది ఉన్నప్పుడు 10లో 8 ప్లాంట్స్ అనేటువంటిది టాల్ అవ్వడానికి ఎంత పాజిబిలిటీ ఉంది అనేటువంటిది. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయడానికి ఈ యొక్క బైనామియల్ ప్రాబబిలిటీ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక సింగిల్ ట్రయల్కి కాకుండా మల్టిపుల్ ట్రయల్స్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఒక సింగిల్ ట్రయల్లో మనం ఏం చెప్తాము, ఒక ప్లాంట్ టాల్ అవ్వడానికి, లేదంటే షార్ట్ అవ్వడానికో, లేదంటే హెడ్ రావడానికి, టైల్ రావడానికి క్యాలిక్యులేట్ చేస్తాం. అలా కాదు, ఒక 10 ట్రయల్స్లో ఒక 8 హెడ్స్ రావడానికి పాజిబిలిటీ ఎంత ఉంది, లేకుంటే 9 హెడ్స్ రావడానికి ఎంత పాజిబిలిటీ ఉంది, లేకుంటే ఆల్ 10 హెడ్స్ రావడానికి ఎంత పాజిబిలిటీ ఉంది అనేటువంటిది మెజర్ చేయడం అనేటువంటి దానికి ఈ యొక్క బైనామియల్ ప్రాబబిలిటీ వాడతారు. మల్టిపుల్ ఈవెంట్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి, లేదా మల్టిపుల్ ట్రయల్స్ అనేటువంటిది. బట్ ప్రతి ట్రయల్లో అట్లీస్ట్ ఒక 2 అవుట్కమ్స్ అనేటువంటిది ఉండాలి డెఫినెట్గా. సో ఇదే విధంగా బైనామియల్ ప్రాబబిలిటీ లాగా ఉంటుంది. అయితే మల్టీనామియల్ ప్రాబబిలిటీలో అయితే ప్రతి ఒక్క ట్రయల్లో కూడా మల్టిపుల్ యొక్క అవుట్కమ్స్ అనేటువంటిది పాజిబిలిటీ ఉంటాయి. అంటే జస్ట్ 2 అవుట్కమ్సే కాదు, మల్టిపుల్ అవుట్కమ్స్ అనేటువంటిది పాజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ ఉన్నాయి. డైస్ అనేటువంటిది అక్కడ మల్టిపుల్ అవుట్కమ్స్ అనేవి 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు ప్రతి యొక్క ఈవెంట్లను. సో అలాంటి యొక్క ప్రాబిలిటీ ఉన్నటువంటి వాటిని మల్టీనామియల్ ప్రాబిలిటీ ద్వారా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇది యొక్క బైనామియల్ ప్రాబిలిటీకి సంబంధించి, అలాగే ఇక బెర్నౌలీ ప్రాబిలిటీకి సంబంధించినటువంటిది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.